సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప గోశాలలో ఈ రోజు అమావాస్య సందర్భంగా ప్రజల నిర్వాహకులు మర్యాద శ్రీనివాస్ గుప్తా, బొగ్గుల సురేష్ మరియు కురగేల రాంబాబు ఆధ్వర్యంలో ఉదయం గోమాతలన్నింటి శుభ్రం చేసి షెడ్లు క్లీన్ చేసి గోపూజ నిర్వహించారు. అనంతరం గోశాల నిర్వాహకులు బొగ్గుల సురేష్ మాట్లాడుతూ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఒక గోశాల ఉండాలనే ఉద్దేశంతో గత 6 సంవత్సరాల నుంచి గోశాల నిర్వహిస్తున్నామని, అయ్యప్ప దేవాలయం చిట్టి సభ్యులకు సహకారంతో నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ కూడా గోమాతను పూజించాలని, గోమాతను పూజిస్తే అష్టైశ్వర్యాలతో పాటు ఆరోగ్యంగా ఉంటారని, ఎవరైనా పుట్టినరోజు, పెళ్లిరోజు శుభాకాంక్షలు మరియు ప్రత్యేక పూజలు గోమాతలకు నిర్వహించి గోమాత కృపా కటాక్షాలు పొందాలన్నారు. దాతలు ఎవరైనా గోవులను ఆర్థికంగా గాని దాన రూపంలో గాని సహాయం అందించి గోవులను రక్షించాలని తెలిపారు. కార్యక్రమంలో మరియాల శ్రీనివాస్ గుప్తా, బొగ్గుల సురేష్, గొడుగుల రాంబాబు, కూరగాయల శంకర్ మరియు బుచ్చిరెడ్డి, వీరేందర్, వెంకటేష్, రాఘవేందర్ పాల్గొన్నారు. ప్రతి అమావాస్య రోజు కూడా శ్రీ అయ్యప్ప గోశాలలో ఖచ్చితంగా వాటిని శుద్ధి చేసుకొని, అంటే అవి కడిగి ఖచ్చితంగా ప్రతి అమావాస్య రోజు పూజా కార్యక్రమం నిర్వర్తిస్తుంటాము. గజ్వేల్ పట్టణంలో అత్యంత వైభవంగా దాదాపు 3 ఎకరాల స్థల విస్తీర్ణంలో వెలిసినటువంటి ఈ గోశాలను అందరి యొక్క భక్తుల మరియు ఇలా ఉన్నటువంటి చిట్టి సభ్యుల సహకారంతో ఈ యొక్క గోశాలను నిర్వర్తించుకున్నాము. ఈ గోశాలను కూడా అత్యంత వైభవంగా గజ్వేల్ పట్టణానికి తలమానికగా 3 ఎకరాల స్థలంలో అత్యంత వైభవంగా నిర్మించుకున్నాము అందరి సహాయ సహకారాలతో. మరి గజ్వేల్ పట్టణం ఈరోజు మున్సిపాలిటీగా మారింది. ఈ మున్సిపాలిటీకి ఒక గోశాల ఉండాలనేటువంటి దృఢ సంకల్పం మా సీనన్న దాంట్లో మా చిట్టి సభ్యులతో వచ్చింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాము. గజ్వేల్ పట్టణంలో ఒక నూతన వరవడి కూడా ఏర్పరచుకున్నారు జనం. ప్రతి వారి యొక్క వివాహ మహోత్సవ దినం కానీ, పిల్లల యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు కానీ విరివిగా ఇక్కడ వచ్చి చేసుకుంటున్నారు. వచ్చిన వారందరూ కూడా గోవును సేవించుకుంటూ గోవుకు గోగ్రాసం సమర్పించుకుంటూ ఆ గోమాత కరుణా కటాక్ష ఇళ్ళవేళ పొందే విధంగా చాలామంది సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ఆ గోమాత కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. జై గోమాత, జై జై గోమాత.